అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఉంటే రాజకీయ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం. అద్దంకి నియోజకవర్గంలో గత కొంతకాలం వరకు కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య ఉన్నటువంటి పార్టీ విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరింది ఒకే పార్టీలో, అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఇటీవల కాలం వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు మోసినటువంటి బాచిన కృష్ణ చైతన్యాన్ని తప్పించి పాణ్యం హనుమిరెడ్డికి అప్పగించడంతో ఈ దుమారం అయితే పూర్తిస్థాయిలో రేగుతుంది. ఇటీవల కాలంలో కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోనే రెండు వర్గాలుగా కొంతమంది బాచిన కృష్ణ చైతన్య కావాలని, కొంతమంది పాణ్యం హనుమిరెడ్డిని స్వాగతిస్తూ భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిస్థితులపై మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు మాజీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అద్దంకి నుంచి బాచిన కృష్ణ చైతన్య. వారి మాటలను అడుగు తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రానున్న రోజుల్లో వారి స్టాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. సార్ నమస్తే. నమస్తే. 2024 నూతన సంవత్సరంలో కూడా అద్దంకి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ బాధ్యతలో ఉన్నట్టు మీరు జనవరి 11న బాధ్యతల నుంచి తప్పించి వేరే వాళ్ళకి అప్పగించడం, డిసెంబర్ 11 నుంచి తప్పించి వేరే వాళ్ళకి అప్పగించడం, అక్కడైతే కొద్దిగా రాజకీయ గందరగోళం నేర్పుకుంది. ముఖ్యంగా అయితే పార్టీ శ్రేణులను ముఖ్యంగా కొంతమంది అయితే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది పాణ్యం హనుమిరెడ్డిని స్వాగతిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పార్టీ స్టాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న 2024 ఎన్నికలు? చూడాలి, నేను కూడా చూస్తున్నా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. అంటే అందరూ వెయిట్ చేయడం వేరు. కాకపోతే నిన్నటి వరకు పార్టీ ముఖ్యంగా అయితే మీ నాన్నగారు అంతకుముందు ఒక 5 సంవత్సరాలు, తర్వాత మీరు ఒక 4.5 దగ్గర దాపు 4 సంవత్సరాల 10-11 నెలలు అయితే మీరు పార్టీ బాధ్యతలు మోసారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి నోటిఫికేషన్కి. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మార్చడం, అక్కడైతే కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అది అధిష్టాన నిర్ణయం. మరి వారు ఏం ఆలోచించారో, ఎందుకు మార్చిందో ఇప్పుడు ఈ మూమెంట్ దాకా నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా వేచి చూస్తున్నా. 11వ తేదీ మళ్ళీ మార్చిన తర్వాత 21వ తేదీ రమ్మని కబురు చేశారు. సో 21 సాయంత్రం పూట వెళ్ళి పెద్దలతో మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ మీరు సర్వే చేపియండి. సరే, వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడారు, మనం అనేక రకాలు చెప్పాము, లేదు కంటెస్ట్లో ఉంటామని చెప్పాము. సో మళ్ళీ సర్వే చేయండి, సర్వే దీని ప్రకారం ఎట్లా వస్తే అట్లా పోదామని చెప్పాము. సరే, అప్పుడు దాకా మీరు సర్వే చేపిద్దాం, మళ్ళీ పిలిపిస్తాం 15 రోజుల్లో, అప్పుడు దాకా మీరు పార్టీ లైన్ క్రాస్ అవ్వద్దు, ఎటువంటి పోటీ కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు. సరే, అట్లనే నేను కూడా సరే ఎటువంటి పోటీ కార్యక్రమాలు చేయనని చెప్పి వాళ్ళు చెప్పిన దాని మీద నడుచుకుంటున్నాను. పోటీ కార్యక్రమాలు అయితే చేయట్లేదు. ఇటీవల కాలం అయితే అసలు పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొట్టలేదు. ఇదైతే ఒక క్వశ్చన్ మార్క్ అయితే బాచిన కృష్ణ చైతన్య వైఎస్ఆర్సీపీ వర్గంలో అయితే మట్టుకి వాళ్ళు క్వశ్చన్ మార్క్ అయితే చూస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఉంటున్నారా, లేకపోతే పార్టీ మారబోతున్నారా, లేకపోతే అసలు ఆయన విధి విధానాలు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీనిపై మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఇచ్చేదేం సమాధానం? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంది? ఇప్పుడు పార్టీ కార్యక్రమం నన్ను ఎవరు పిలవలేదు. అది కూడా అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. నేను ఒక పక్క విభేదిస్తున్నాను కదా, నేను కంటెస్ట్ చేయాలని అని చెప్తున్నాను. పైన మాట్లాడారు, వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేయొద్దన్నారు. వాళ్ళు చెప్పినట్టు విధంగా నడుచుకుంటున్నాను. నేను ఎక్కడ పోవట్లేదు, నేనేమి ఇప్పుడు దాకా పార్టీ లైన్ ఎక్కడ కూడా నేను క్రాస్ చేయలేదు. నేను ఎక్కడ ఎవరి మీద విమర్శలు చేయలేదు. ఇంకా దాంట్లో ఇంకా పార్టీ కార్యక్రమాలకి పోవట్లేదు అనడానికి. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాణ్యం హనుమిరెడ్డి అయితే బహిర్గతంగానే కూడా మేమంతా కలిసి వెళ్తున్నాము, కృష్ణ చైతన్య వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ముఖ్యంగా మాకు సపోర్ట్ చేస్తాడని చెప్పేసి అతను అయితే చెప్తున్నాడు. కానీ మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు అదేవిధంగా ఏదైతే జరుగుతున్నాయో వాటికి ఆహ్వానించకపోవడం పట్ల ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అది సరే, వాళ్ళు ఎవరో చెప్పారని అని చెప్పి ఇప్పుడు నా ఆలోచనలు కూడా ఒకరు చెప్పేస్తే దానికి నేనేమనాలి? నాకు కూడా ముఖ్యమంత్రి గారి పేట నాకు ఇస్తారని ఊహించుకుంటాను. నేను కూడా అంత మాత్రం నిజాలు అయిపోతాయా? వాళ్ళు ఎవరో చెప్పారని దానికి నేను ఆన్సర్ నన్ను అడగటం అనేది కరెక్ట్ కాదు. సరే, ఈ పార్టీ విషయం ఇలా తీసేస్తే ఇటీవల కాలంలో బాచిన కృష్ణ చైతన్య వైఎస్ఆర్సీపీలో స్తబ్దతగా ఉన్నాడు అనేకంటే కూడా పార్టీ వేడబోతున్నాడు అనే ఒక నేపథ్యంలో అయితే గత కొంతకాలంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి బాచిన కృష్ణ చైతన్య వ్యాపారాలపై కొన్ని శాఖల అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణంగా వైఎస్ఆర్సీపీ పెద్దలే దగ్గరుండి చేపించారని చెప్పేసి కూడా అద్దంకి నియోజకవర్గంలో, అదేవిధంగా పరుచూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అయితే ప్రచారంలో ఉంది. దానిపై మీరేమంటారు? ఏమో చూస్తున్నాను నేను కూడా, మరి ఎందుకు జరిగినాయి ఇన్ని రోజులు లేనిది. నేను క్వారీ ఓపెన్ చేసి కూడా 14 నెలలు అయింది.
ఇట్స్ జస్ట్ 14 months ఓల్డ్ మైన్. మరి 14 నెలల్లో ఏం వస్తుంది, ఏమి దాంట్లో మరి, అండ్ దట్ ఇట్స్ అ గ్రౌండ్ క్వారీ, ఇల్లు కూడా కాదు అది, ఇట్స్ అ గ్రౌండ్ క్వారీ. మరి దానికి నేనేం ఆన్సర్ చెప్తాను చెప్పండి. కేవలం కృష్ణ చైతన్య పార్టీ మారుతున్నాడు, లేకపోతే పార్టీ వీడతాడు, లేకపోతే పార్టీలో ఉండి సపోర్ట్ చేయడు, ఇటువంటి కారణాలతోటే ఒక రకంగా భయపెట్టేదానికోసం మిమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఇంకా నేను పూర్తిగా తెలియదు, నాకు కూడా షాకింగ్లో ఉన్నా, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఎందుకు అంటే భయపెడితే వచ్చేస్తామనా, భయపెడితే వచ్చేస్తామనేది కదా. ఎవరికైనా ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే కూడా మంచిగా ప్రేమతోటి పిలిపించుకొని, ప్రేమతోటి లేకపోతే వాళ్ళకున్న ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటే అది కనుక్కొని ఏందో మాట్లాడుకొని చేసుకోవాలి. కానీ ఈ విధంగా ఇబ్బందులను గురి చేసో లేదంటే బెదిరిస్తేనో ఈ రకంగా టార్చర్ చేసి రప్పించాలనుకునేది మంచి సంస్కృతి కాదు. ఇది నయానా అయితే పని కావట్లేదు కాబట్టి భయపెట్టి అయితే పని చేయించుకుందాము, పూర్తిగా మీ సేవలు అయితే అద్దెంకి నియోజకవర్గంలో వాడుకునే ఉద్దేశంతో అయితే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. వాడుకునే ఉద్దేశం అయితే ఈ విధంగా చేస్తారంటారా? పూర్తిగా మిమ్మల్ని పక్కన పెట్టారనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నయానో భయానో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఇట్లా చేసిందనే దాని మీదే కదా. మరి ఆయన విన్నారు అప్పుడు? చెప్పండి, విన్నారా? అది కూడా నేను ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి మా నాన్నగారు పార్టీకి సేవలు అందించారు. ఈ పార్టీ పెట్టినాక 2014లో ఆ రోజు టికెట్ ఇస్తానని చెప్పి చివరిలో అక్కడున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి మారితే ఆయనకే టికెట్ ఇచ్చారు. సరే, దానికి కూడా అప్పుడు ఆ రోజు మనం సపోర్ట్ చేసి గెలిపించాము. 2016లో ఆయన పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత మళ్ళీ నాన్నగారిని పిలిపించి మళ్ళీ మీరు ఉండాల్సిందే, మీరు చేయాలి ఇదని. చివరికి ఓదార్పు యాత్రలో సీట్ ప్రకటిస్తారనుకున్నాం, ఆ రోజు సీట్ ప్రకటించలేదు. చివరి మూమెంట్ దాకా, అంటే మార్చి 17వ తేదీ సీట్లు మొత్తం 175 సీట్లు ఒకటే రోజు ప్రకటించారు. అదే టైంలో మంది ప్రకటించారు తప్ప ముందు దాకా అన్నీ స్పెక్యులేషన్సే, వారు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. అక్కడ డ్యామేజ్ అయింది, దానివల్ల కూడా చాలా నష్టపోయాం. 2019 ఎన్నికల్లో దానివల్ల కూడా నష్టపోయాం. సీట్ ఓదార్పు యాత్ర అప్పుడే ప్రకటించుంటే ఇంకో వేరుగుండేది, తప్పనిసరిగా గెలిచి ఉండేవాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మీకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన హామీ, చూద్దాము మరి ఒకసారి సర్వే చేద్దామన్న ఒక హామీ, ఇది నెరవేరబోతుంది అని మీకు ఏమైనా పాజిటివ్ వేవ్స్ వచ్చాయా? అసలు ఇది జరుగుతున్న పరిణామాలు బట్టి అసలు మీకు ఏమైనా నమ్మకం కలుగుతుందా? మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా అయితే నేను అదే చెప్తూ వస్తున్నానండి, మా కేడర్కి కానీ మా నాయకులకు కానీ మా అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కంపల్సరీ సర్వే చేపిస్తారు. సర్వేలో కంపల్సరీ నా పేరే వస్తుంది. ఎందుకంటే నిత్యం ఈ 4.5 సంవత్సరం ప్రజల్లోనే ఉన్నాం. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా కంపేర్ చేస్తే నేను ఏ కార్యక్రమం అయినా కూడా టాప్ 5లోనే ఉంటాం. ముఖ్యంగా గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఏదో అందరూ ఏదో చేశారు, ఏదో చేయమన్నారు కదా అని చెప్పేసి ఏదో దండం పెట్టి తల ఊపుకొని ఇట్లానే ఆ విధంగా నేను చేయలే. మీరు అడగండి, అద్దెంకి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అడగండి, దాదాపు మా 96 సచివాలయాలు, 96 సచివాలయాల్లో ఒక 14 సచివాలయాలు మిగిలినాయి. దాదాపు 81, 82 సచివాలయాలు నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నా. ప్రతి ఒక్కరిని అడగండి, ప్రతి గడపను తట్టండి, ప్రతి ఒక్కరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యా. ఏదో చూచాయికి ఏదో వచ్చిందా అన్నట్టు అనకుండా ప్రతి ఒక్కరితోటి మనం వాళ్ళందరినీ కూడా పలకరించి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ పథకాలు అందుతున్నాయా, లేకపోతే సమస్యలు అని అడిగి తెలుసుకుంటూ వెళ్ళా. దాదాపు 315 రోజులు తిరిగా. అద్దెంకి నియోజకవర్గంలో బాచిన కృష్ణ చైతన్య వైఎస్ఆర్సీపీ బాధ్యతలు మోస్తున్నంత కాలం గ్రాఫ్ కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్లే అక్కడ పార్టీ అభ్యర్థిని అయితే మార్చడం, అదేవిధంగా ఇన్ఛార్జి బాధ్యతలు అయితే వేరే వాళ్ళకి అప్పగించారని చెప్పేసి ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న మాట అద్దెంకి నియోజకవర్గంలో. ఏంటి ఆ గ్రాఫ్ ఏంటి, మీ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, అసలు అధిష్టానానికి ఏమి విధంగా పోయింది, లేకపోతే కేవలం మిమ్మల్ని తప్పించేదానికోసమే
ఇదేమన్నా క్రియేట్ చేశారంటారా? అది పైన వాళ్ళని అడగాలి. నేను 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 ఎట్లా చెప్తాను అది? అంటే మీరైతే పూర్తి స్థాయిలో చేశామని చెప్పేసి అంటున్నారు, గణాంకాలతో సహా చెప్తున్నారు. కాకపోతే ఇది కూడా ఈ వార్త కూడా ఒకటైతే ప్రచారంలో ఉంది. మీకు తెలుసు, మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలను కంపేర్ చేస్తే అద్దంకి నియోజకవర్గంలో మరి ఎవరి ప్రమేయంతో ఒక 10 మంది, ఆ 10 మంది వాళ్ళు మీరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు, వాళ్ళ వల్ల వాళ్ళ మొత్తం అంతా కుటుంబాలు మొత్తం తిరిగినా కూడా 100 ఓట్లు ఉండవు. అటువంటి వారిని అడ్డం పెట్టుకొని ఏదో క్రియేట్ చేసి, లేకపోతే పార్టీ ఆఫీస్కి వెళ్ళి, లేదంటే ఎక్కడో ఒక ధర్నా దగ్గర కూర్చొని, అది పెద్ద ఇష్యూ ఏందండి? ఏ నియోజకవర్గం నుంచో తీసుకొని రావచ్చు. ఏదో 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఒక 10 కార్లు వేసుకొని వచ్చి వాళ్ళకి 4 డబ్బులు ఇచ్చి తాడేపల్లి తీసుకొని వెళ్ళచ్చు, ప్లకార్డులు పెట్టుకొని మాకు ఈయన వద్దు అని వ్యతిరేకంగా చేయొచ్చు. చేయలేమంటారా? పులివెందుల నుంచి కూడా తెప్పియచ్చు. 2 లక్షలు ఖర్చు పెడితే 10 కార్లు వేసుకుని వచ్చి మాకు ఈయన పనికిరాడని అనిపించలేమా? అదే పెద్ద పని. అరే వచ్చిన వాళ్ళు ఎవరు మీరు చూడండి. నా ఒక సంవత్సరం క్రితం అనుకుంటా గడప గడప రివ్యూ అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఆ రివ్యూ అప్పుడు మీడియా వాళ్ళు అందరు అటెన్షన్ ఉంటుంది, అందరు వస్తారు, అందరు ఆ రోజు ఉన్న అందరు ఎమ్మెల్యేలు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరు వస్తారు. ఆ వచ్చే దావలో ప్లకార్డులు పెట్టుకొని మాకు వద్దు ఇది ఇట్లా అని ఇట్లా పెడుతుంటే డెఫినెట్గా ఒక 50 మందిని తీసుకొని వచ్చి వీడియోస్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. చూస్తే అసలు వాళ్ళు ఎవరు నాయకులా? వాళ్ళు అసలు నిజంగా ఎవరన్నా అసలు నిజంగా అద్దెకి నియోజకవర్గంలేనా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నాయకులు ఆ గ్రామంలో వాళ్ళు ఎంతవరకు వాళ్ళ పలుకుబడి ఉంది అక్కడ? నిజంగా గ్రామాన్ని కొద్దిగా తిప్పగలిగే నాయకులు ఉన్నారా అనేది ఏవి గ్రహించకుండా ఎవరో వచ్చారు ఇట్లా అయిందంటే అది పెద్ద ఇష్యూ ఉందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడున్న అభ్యర్థి ఉండొద్దని 100 మంది నేను పంపిలేనా? తెలుగుదేశం పార్టీ అసంతృప్తి వాళ్ళు, లేదంటే అక్కడ ఉన్న నాయకులను చేస్తూ, లేకపోతే ఊరికి పసుపు కండువా వేసి వెళ్ళి టీడీపీ పార్టీ ఆఫీస్ ముందు వెళ్ళేసి మాకు ఈ అభ్యర్థి వద్దు అని అనిపించడం పెద్ద పనే? అదేం పెద్ద పని కాదు కదండి. వ్యతిరేకత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి ఉంది చెప్పండి? 100కి 100% అనుకూలత ఎవరికి ఉంది? ఏ పార్టీలో ఏ అభ్యర్థికి ఉంటుంది? డెఫినెట్గా అసంతృప్తి అనేది ఉంటుంది. ఎవరిని సాటిస్ఫై చేయలేరు. కేవలం కృష్ణ చైతన్యాన్ని తప్పించి వాళ్ళు అనుకున్న అభ్యర్థినే అద్దెంకి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది చేసిన ఈ పొలిటికల్ డ్రామాలోనే మీరు బలవుట్ అయి ఉండొచ్చు ఏముందండి? అదే దీంట్లో ఇంకా దాగుడు మూతలు ఎందుకు దాకా వచ్చింది? 100% అదే. ఆ పేరేమని మీరు మీ నోటితో ఏం ప్రస్తావించగలరా? టైం ఉంది ఇంకెందుకు అని. చివరిగా బాచిన కృష్ణ చైతన్యం నమ్ముకున్న వర్గం వారికి వైఎస్ఆర్సీపీలో ఉండాలా, లేకపోతే కృష్ణ చైతన్య గారు కొత్త స్టాండ్స్ తీసుకొని పార్టీ మారబోతున్నారా? పార్టీ మారబోతే ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఒక క్లారిఫికేషన్. ఇంకా అవన్నీ ఏం అనుకోలేదండి. ఇవన్నీ స్పెక్యులేషన్స్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. నేను రోజు ఇంట్లో నుంచి ఆఫీస్కి వచ్చి కూర్చుంటాను ఇక్కడ. నేను ఎక్కడికి పోవట్లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కొన్ని ఎక్కడన్నా మీద ఏమైనా విజువల్స్ ఉంటే నేను ఏమన్నా కలిసానంటే ఎవరితో ఫోన్లో మాట్లాడానన్నా ఓపెన్గా చూపించచ్చు కదా, మీరు ఇట్లా ఉంది, మీరు ఇట్లా మాట్లాడారు ఇదని. 2024 ఎన్నికలకి బాచిన కృష్ణ చైతన్య పార్టీ తీసి పక్కన పెడదాం, మీ నోటితో త్వరలో చెప్తా అన్నారు, పోటీలు అయితే ఉంటున్నారా లేదా? అదే చెప్తానండి నేను త్వరలో మీకు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ లైన్ క్రాస్ అవ్వలేదు. వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. నేను ఎవరి గురించి కూడా అసలు ఈ డిస్కషన్స్ అనేది ఎవరితో నేను చేయట్లా. రొటీన్గా నియోజకవర్గ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడన్నా వస్తుంటారు, కొంతమంది వచ్చి కలిసి వెళ్తుంటారు, లేకపోతే ఫోన్ చేస్తుంటారు, ఏంది ఇట్లా అని అంటుంటారు. మామూలుగా పిచ్చాపాటికి మాట్లాడుతుంటాను తప్ప ఎక్కడ కూడా నేను ఎవరికి చెప్పలేదా, నేను పార్టీ మారుతున్నానని చెప్పలేదు, లేదంటే నేను ఇట్లా అని చెప్పలేదు. చూద్దాం, పిలుస్తా అన్నారు కదా, అధిష్టానం సర్వే చేసి పిలుస్తానన్నారు. సర్వే చేసి పిలుస్తానన్నప్పుడు దానికోసం వెయిట్ చేస్తున్నా. 15 రోజులు ఉన్నారు, ఇప్పటికి 35 రోజులు దాటింది.
ఆ 35 రోజులు దాటింది మళ్ళీ ఈ కొత్త రకంగా ఈ రకమైన దాడులు. మరి ఎందుకు 14 నెలల ఓల్డ్ క్వారీలో దాడులు చేస్తున్నారంటే మరి ఇంక దాన్ని ఏమనాలి చెప్పండి. అంటే పొమ్మలు లేక పొగబెట్టి లేకపోతే ఈ సర్వే రూపేణ సమయం అలాగా డ్రాగ్ చేసుకుంటూ వచ్చి చివరికి నిర్ణయం మీ మీద వదిలేసి మీరే పార్టీ వీడిపోయేటట్టు చేస్తున్నారా, లేకపోతే అసలు పూర్తిగా అవన్నీ ఏమనండి ఇప్పుడే నేను ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాను నేను. మా కాకపోయినా రానున్న కాలంలో ఏం జరుగుతుందో అసలు చూద్దాం. అసలు ఎందుకు ఇది ఈ రకంగా జరుగుతుంది, నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయకుండా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను. ఎన్నో నియోజకవర్గాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. నేను వాళ్ళు చెప్పినట్టే నేను కామ్గా కూర్చున్నాను, కానీ ఎక్కడ నేను వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. ఎక్కడన్నా చేశాను. అయిపోయిన తర్వాత నేను ఆఫీస్లోనే కూర్చున్నా, ప్రతి మండలంలో వాళ్ళని ఆఫీస్ పిలిపించుకొని ఇది పరిస్థితి ఇట్లా సర్వే చేస్తా అన్నారు. సర్వే చేసినాక అప్పుడు దాన్ని బట్టి ఇది చేస్తా అన్నారు. అందరికీ ప్రతి మండలం వాళ్ళని పిలిపించి అనేది చేశాను. అంతకు మించి నేను ఎటువంటి పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలు నేను చేయలేదు. ఇటీవల కాలంలో కొత్త వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని పరిచయం చేస్తూ సభావేదిక మీద అయితే కూడా చెప్పారు. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి బాధ్యతలు చేపట్టేటువంటి కృష్ణ చైతన్యతో కూడా మేము మాట్లాడాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అతనికి ఒక మంచి హోదా కల్పిస్తాము, అదేవిధంగా నేను తర్వాత రోజుల్లో కూడా మళ్ళీ మాట్లాడి అంతా ఒక వేదిక మీదకి తీసుకొస్తామని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి అయితే బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఏమైనా కలవటం కానీ మీతో మాట్లాడటం కానీ వైవి సుబ్బారెడ్డి ఏమైనా జరిగిందండి? మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు. సుబ్బారెడ్డి గారు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, ముందు మాట్లాడలేదు, ఇప్పుడు దాకా నన్ను పిలవడం లేదు. మరి ఎందుకు ఆ విధంగా బహిరంగంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లే. అంటే కేవలం మీ నుంచి మీ ఓటర్స్ కానీ అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ శ్రేణుల్ని భరోసా కల్పించేదాని కోసం ఆ మాట మాట్లాడారంటారా? అయి ఉండొచ్చు. నాతో అయితే ఆయన మాట్లాడలేదు. మరి ఆ విధంగా ఎందుకు చెప్పారో నేను కూడా వీడియోలు చూశాను. నాతో అయితే ఆయన మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మీ సంస్థల మీద అదేవిధంగా మీ వ్యాపారాల మీద దాడులు అయితే జరిగినాయి. వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద తలకాయ అంటే వైవి సుబ్బారెడ్డి పేరు అయితే గట్టిగా అనిపిస్తుంది. అతనే దగ్గరుండి చేయించాడు. ఎందుకంటే ఒక మాజీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా టీడీడీ చైర్మన్ హోదాలో కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతను ప్రోద్బలంతో అధికారులు దాడులు చేయడం జరిగిందని చెప్పి కూడా వార్త అయితే గుప్పమంటుంది అద్దెకి నియోజకవర్గంలో. ఇప్పుడు మీరు చెప్పింది అయ్యి ఉండొచ్చు. దగ్గరుండి చేసేది ఏముందండి, దగ్గరుండి ఎందుకు చేపిస్తారు. కానీ వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చాలు. అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ చాలు. మైనింగ్ అధినేతకు ఒకసారి ఫోన్ చేస్తే చాలు, అన్నీ చకచక జరిగిపోతాయి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పడం కంటే ఇది నా మీద ఎందుకు జరుగుతుందనేది అర్థం చేసుకోలేనంతటి పరిజ్ఞానం లేకుండా లేం కదండి. మీకు అర్థమవుతున్నప్పుడు, ప్రజలందరికీ అర్థమవుతున్నప్పుడు నాకు అర్థం కాదా? మొత్తానికి పొమ్మలు లేకే పొగబెట్టే వ్యవహారం అంటారు. చూస్తాను, అదే చెప్పా కదా, చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో. నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే నిరంతరం పార్టీ కోసం పనిచేసి, పార్టీ గతంలో కూడా ఎన్నో చేస్తానని చెప్పినా కూడా చేయకపోయినా కూడా పార్టీని కనిపెట్టుకొని ఇంత పని చేస్తూ ఇంత తిరిగి కుటుంబాన్ని వదిలేసి కూడా ఈ విధంగా తిరిగిన నాకే ఈ విధంగా ఎందుకు జరుగుతుందని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది మొత్తానికి నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతలు మోసినాను అద్దంకి నియోజకవర్గంలో. కానీ నా మీద ఇటువంటి దాడులు జరగటం, అదేవిధంగా నా మీద కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తానికైతే మట్టికి అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలకి నాకైతే ఎటువంటి ఆహ్వానం రావట్లేదు. అదేవిధంగా నేనైతే పాల్గొనట్లేదు. ప్రస్తుతానికైతే స్తబ్దతగా ఉన్నాను. నా నిర్ణయం అయితే త్వరలో తెలియజేస్తాను. అది కూడా ఇటీవల కాలంలో మళ్ళీ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వే చేసి దాని నివేదిక ప్రకారం కూడా మరొకసారి ఆలోచిస్తానని ఈ క్రమంలో అయితే నేనైతే ప్రస్తుతానికి స్తబ్దతగానే ఉన్నాను. ఎటువంటి ఆలోచన అయితే లేదు. కాకపోతే మటుకి అతి కొద్ది రోజులు వ్యవధిలోనే కూడా నేను తన నిర్ణయాన్ని అయితే పూర్తి స్థాయిలో జనాలకు తెలియజేస్తాను. అందులో భాగంగానే కూడా 2024కు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా తెలియజేస్తానని చెప్పేసి మనతో చెప్తున్నారు కృష్ణ చైతన్య. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు.
ప్రకాశం జిల్లా.